అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సచివాలయం పింఛన్కి పోతున్నది. నిన్న మధ్యాహ్నం 2 గంటలప్పుడు పోదంటే మధ్యలో దావలో పడిపోయి ఫోన్ చేసింటే పిలుచుకొచ్చుకొని గంగిరెడ్డి హాస్పిటల్కి తీసుకుపోయినాము. అక్కడ కొండపోయింటే అదే గొడదెబ్బ అని చెప్పినారు సారు. 1 గంటప్పుడు చనిపోయింది. తెల్లారుదాన్ని పింఛనీకి పోయింది సార్. నిన్న మధ్యాహ్నం 2 గంటలప్పుడు మధ్యలో దావలో పడిపోయింటే అదే ఫోన్ చేసి అమ్మ ఇట్లా పడిపోయింది చెప్పింటే పోయి మనుషులు పోయి పిలుచుకొచ్చుకొని హాస్పిటల్ గంగిరెడ్డి హాస్పిటల్లో చేర్చినాము. వడదెబ్బ అని చెప్పినారు సార్. చెప్పి అదే తెల్లారుదాన్ని 1 గంటకు చనిపోయింది. నా పేరు పవనచంద్రారెడ్డి, లోమడ సర్పంచ్. నేను ఈ నారాయణమ్మ అనే ఆమె నిన్న వాలంటీర్లు వచ్చి పెన్షన్ ఇవ్వకపోవడం వల్ల సచివాలయం దగ్గరికి పోవడంలో దారి మధ్యలో 1 గంట ప్రాంతంలో ఎండ తీవ్రతకు పడిపోయింది. వాంతులు విరేచనాలు రావడం వల్ల వీళ్ళ బంధువులు హాస్పిటల్ చేర్చారు. హాస్పిటల్లో వడదెబ్బ అని చెప్పినారు. రాత్రి 1 గంట ప్రాంతంలో ఆమె చనిపోయింది. ఈ పాపం ఇంకా ఎన్నాళ్ళు చేస్తారు? ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళ వల్లనే ఇలాంటి ముసిలోళ్ళు. మొన్న ఒక ఆమె చనిపోయింది, ఈ రోజు నారాయణమ్మ, ఇంకా రేపు ఎంతమంది చనిపోవాలనుకుంటున్నారు? వీళ్ళ అరాచకాల వల్ల ఎన్నో ప్రాణాలు బలైపోతున్నాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మళ్ళీ కోర్టుకు పోయానో, మళ్ళీ ఈసీ దగ్గరికి పోయానో వాలంటీర్ల ద్వారానే పంచి ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలకు బుద్ధి చెప్తున్నాం. నా పేరు రుషికేశ్వర రెడ్డి, లోమడ గ్రామం. నిన్న జరిగిన విషాదమైన సంఘటన ఏమిటంటే, నారాయణమ్మ అనే వృద్ధురాలు పింఛన్ కోసమని సచివాలయం దగ్గరికి నడుస్తూ పోయి ఆమె కళ్ళు తిరిగిపోయి పడిపోయింది. అక్కడ నుంచి వేరే వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా పడిపోయిందని చెప్తే ఏమైనా హాస్పిటల్కి తీసుకొని పోతే డాక్టర్లు పులివెందులకు తీసుకొని పోతే డాక్టర్లు వడదెబ్బ తగిలి ఇబ్బంది పడి చనిపోయింది అని చెప్పినారు. అంటే దీనికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇటువంటి దుర్మార్గమైన పని చేసి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.